ముందుగా మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ శుభ సాయంత్రం. ఇప్పుడు ముక్కు కోసిన మునుపటివాడే ముద్దుపోయిన అని ఒక సామెత ఉన్నది, ఊర్లలో చెప్తారు. ముక్కు కోసినా కానీ మునుపటివాడే ముద్దుకుండా ఇప్పుడు బాగలేడు అన్న కాడికి తీసుకొస్తారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకు అంటున్నాకు ఈ మాట అంటే, ఇప్పుడు రాజీవ్ యువ వికాసం ఏదో నిరుద్యోగులకు మంచి చక్కని అవకాశం కల్పించారు. 50,000 నుంచి 4-5 లక్షల వరకు లోన్ పెట్టుకొని పిల్లగాళ్ళు చదువుకొని నిరుద్యోగంలో ఉన్నోళ్ళు జర మీకు ఇంత ఆసరా అవుతుంది అని ప్రభుత్వం ఒక స్కీమ్ పెట్టింది. సంతోషం. ఇప్పుడు నలుగురికి ఉపయోగపడేది ఏది పెట్టినా సంతోషం అని చెప్పాలి. ఇది ఓకే. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈ సలహా ఇస్తోడు చదువుకున్నోడు కావచ్చునా చదువురానుడు కావచ్చు నాకైతే తెలియదు. ఇక మీ కామెంట్ రూపకంగా మీరే చెప్పాలి. ఇంకో గీడనే పేలవుతారు వీళ్ళు. చేసేడు పని చేస్తూనే కానీ చేసే కాడ గిత్త జర్రలు పడగొడుతురు. ఏం చెప్పుకుంటూ వస్తారంటే, ఇప్పుడు ఈ రాజీవ్ యువ, నాకు నోరు సరిగ్గా తెలియదు కానీ రాజీవ్ యువ వికాసమా ఏదో ఉంది కదా, దానికి అప్లై చేసుకుంటోళ్ళకు రేషన్ కార్డు ఉన్నోళ్ళకే అర్హులు. రేషన్ కార్డు ఉన్నోళ్ళకే అర్హులా? మరి రేషన్ కార్డులు ఓలుకున్నాయి రేవంత్ రెడ్డి పడేలా? 10 సంవత్సరాల నుంచి అరిగోసే పెట్టిస్తే అని పత్త లేకుండా పంపించారు మునుపటి. అవునా కాదా? 10 సంవత్సరాలల్లో ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వని ప్రభుత్వం ఏదంటే ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం. అందుకోసమని అలాగ దగ్గర గుద్దేలా వచ్చారు. మరి ఏడునే చెప్పి రేషన్ కార్డులు. ఇక ఈ 10 సంవత్సరాలల్లో ప్రతి ఇంట్లో ఊరూరికి ఎంతమందికి పెళ్ళిళ్ళు కావచ్చు? మరి పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు 1000 ఏళ్ళు ఉన్నా ఏరు తప్పదు, 100 ఏళ్ళు ఉన్నా సాగు తప్పదు అనేది ఒక సామెతుండే కదా. మరి వీళ్ళంతా ఏరుబడ్డోళ్ళే ఉంటారు, పొరగాళ్ళంతా. మరి వీళ్ళకు రేషన్ కార్డులు ఉండొచ్చునా? రేషన్ కార్డులు ఉన్నాయి లేకనే కదా రేషన్ కార్డులు ఇప్పిస్తామనే ఉద్దేశంతో కదా నేను గెలిపించింది ఈ తెలంగాణ ప్రజలంతా కలిసి. మళ్ళీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అర్హులు అన్నట్టు పాడైతే చెప్పురి. అదేంది మార్చి 17 నుంచి ఏప్రిల్ 5 తారీఖు వరకు ఏమో ఛాన్స్ ఉందంట. అది సరే, అది ఛాన్స్ ఉంది కానీ రేషన్ కార్డు లింకప్ ఎట్ట చేయిస్తారు? రేషన్ కార్డు లేక తల్లడిల్తురు నిరుద్యోగులు అంటే వాళ్ళు. ఇప్పుడు కొత్త పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సరే, ఉద్యోగం వచ్చిన దాకా పెళ్లి కాకుండా ఉంటారు కానీ సరే ఏదో పని చేసుకొని పద్దాం అంటే చాలామంది ఉంటారు. మరి వాళ్ళకి రేషన్ కార్డులే లేకపోయా? మరి రేషన్ కార్డు లేకపోయా మరి వాళ్ళకు అదేంది ఉపాధి కల్పిస్తాం మీకు అన్నట్టు ఇంకేటిగా కల్పిస్తారు చెప్పు ఉపాధిగా? అదేదో మంచిగా బిర్యానీ ముందర పెట్టి మూతికేదో బట్ట కట్టినట్టు సంగతి. అంతే కదా. ఇప్పుడు చాలామంది నిన్నమన్నా మీ సేవలో మొత్తం తిరుగుతావు, కులం సర్టిఫికేట్ అని ఆదాయం సర్టిఫికేట్ అని అదని ఇదని. ఇవాళ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అని అంటే రేషన్ కార్డు లేకనే కదా కాంగ్రెస్ గవర్నమెంట్ని గెలిపించుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రేషన్ కార్డులు వస్తాయి, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఉచిత బస్సు వస్తుంది, కాంగ్రెస్ బస్సు ప్రభుత్వం వస్తే అది గ్యాసు కరెంటు అనే ఉద్దేశంతో గెలిపించింది. మళ్ళీ ఇవాళ రేషన్ కార్డు మీరు తొందరగా ఈ రేషన్ కార్డు ఉంటేనే ఈ పథకాలు ఏది ఇప్పుడు ఏదో లోన్కు అప్లై చేసుకుంటేందుకు ఛాన్స్ అని అంటే కలవని పని అది. చూడు, యువకులు అందరూ తిరుగుబాటు చేస్తారు. అర్జెంటుగా మీకు సలహా ఇస్తోడు ఓలాయనో కానీ పథకం చేయరు. కరెక్ట్ అయినట్టయితే కాదు నాకు తెలిసి. ఎట్ట చేస్తారు చెప్పురు మీరు? రేషన్ కార్డులు ఉంటాయి, రేషన్ కార్డులు లేవు దాదాపుగా కాదు కొన్ని ఏమంటారు లక్షల కుటుంబాలలో ఉన్న యువకులకు రేషన్ కార్డు లేవు. ఇప్పుడు యువతి యువకులకే ఛాన్స్ ఇచ్చారు. ఒక వ్యక్తికి ఒకటే అని. ఒక వ్యక్తి ఒకటి పని చేసుకుంటాడు, అప్లై చేసుకుంటాడు. కానీ మీరు నిజంగా కూడా ఆ రాజీవ్ యువ వికాసం అనే ఆ పథకం అందరికీ అమలు కావాలంటే ఈ రేషన్ కార్డులు అని చెప్పకూరి. లేకపోతే ఈయనని ఈ రేషన్ కార్డు ఇచ్చి మొన్ననే రేషన్ కార్డు ఇస్తే కదా దాన్ని లింకప్ చేయాలంటే లెక్క. 10-12 ఏళ్ళు అయిపోయి రేషన్ కార్డు లేక రేవంత్ రెడ్డి గారు మీకు సలహా ఇస్తూ లేసుంటోళ్ళు ఇక కామెంట్ రూపకంగా మీరు చెప్పారు ప్రజలారా. ఇదైతే కరెక్ట్ అయిన పద్ధతి అయితే కాదు. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అన్నందుకు మీ మనోభావ దెబ్బతింటే అయితే నేనైతే ఏం చేయలేను. ఉన్నది అని చెప్పిన. తప్పు చెప్తే బరాబర్గా కామెంట్ పెట్టండి, నష్టం లేదు. ఇక ఉంటా.